గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపెలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడి స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. బాధ బాధ్యత ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరూ పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవు అని ఏమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లేపోరాడు అని ఎవరు చెప్తారు? ఒక్క నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకుముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంత